ఫర్ ఎగ్జాంపుల్ అసలు తీసుకోవట్లేదు పిల్లలు అన్నప్పుడు పేరెంట్స్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ క్రియేట్ చేయడం అనేది దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నారని పేరెంట్స్కి తెలిసింది, వాళ్ళ పిల్లవాడు అప్పుడప్పుడు స్మోక్ చేస్తున్నాడు, అప్పుడప్పుడు ఆల్కహాల్ ట్రై చేస్తున్నాడు, 1-2 సార్లు కెనాబిస్ కూడా ట్రై చేస్తాడు అన్న విషయం తెలిసింది. అలాంటప్పుడు మరీ స్ట్రిక్ట్గా తిట్టడం అలాంటివి చేయకూడదు. ఎందుకంటే అలా తిట్టడం వల్ల వాళ్ళకి ఒక నెగిటివ్ ఒపీనియన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు వాడు తెలియకుండా తీసుకుందామని చూస్తాడు తప్ప కానీ తీసుకోదని ఆలోచించాడు. ఓకే, సో అలా ఎవరైనా తీసుకుంటున్నారో తెలిస్తే వాళ్ళకు కంఫర్టబుల్గా ప్రశాంతంగా కూర్చోబెట్టి ఎడ్యుకేట్ చేయాలి. ఈ వయసులో ఎప్పుడన్నా ఒక్కొక్కసారి అలా జరగవచ్చు, బికాస్ ఆఫ్ XYZ రీజన్స్ మనం చెప్పినట్టు. జరిగినంత మాత్రాన నువ్వు బ్యాడ్ అని కాదు, నువ్వు ఏదైనా చెడ్డ పిల్లాడు అని కాదు అని చెప్తూ దాని గురించి ఇది తీసుకుంటే కాన్సిక్వెన్స్ ఎలా ఉంటాయి, ఫ్యూచర్ ఎలా ఉంటుంది. ఓకే, ఇది నీకు షార్ట్ టైం ఆ టైం వరకు మాత్రమే అలా మీ ఫ్రెండ్స్ చెప్పడం వల్ల తీసుకున్నావు కానీ బట్ దిస్ ఇస్ నాట్ యూ అని వాళ్ళకి మనం కూర్చోబెట్టి ఒక ప్రశాంతమైన అట్మాస్ఫియర్లో ఎడ్యుకేట్ చేయాలి. చేయడం వల్ల పిల్లలు కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మన పేరెంట్స్ అయినా టీచర్స్ అయినా నన్ను అర్థం చేసుకున్నారు, పిల్లలకి తెలుస్తుంటుంది అది మంచిది కాదు కానీ ఆ టైం తీసుకోవాల్సి వచ్చింది, తీసుకున్నా తెలుస్తుంటుంది. కానీ దాన్ని స్టాప్ చేయాలంటే మనం ఈ రకంగా మనం డీల్ చేసాం అనుకోండి, ఫ్యూచర్లో వాళ్ళు స్టాప్ చేసే అవకాశాలు ఎక్కువ.